2 సంవత్సరాల నా కల నెరవేరబోతుంది. ఆయన ప్రతిరూపం నా కడుపులో రూపుదిద్దుకుంటుంది. ఈ శుభవార్త వెంటనే ఆయనకి చెప్పాలి. ఈయనెప్పుడొస్తాడో ఏంటో! ఏంటండి అంత హడావుడిగా ఏం వెతుకుతున్నారు? ఏం పోయింది? ఏం లేదు. చెప్పండి ఏం పోయిందో? చెప్తే నేను వెతికిస్తా కదా! అసలేమన్నా పోతేనేగా నువ్వు వెతికిమ్మని నేను అడగడానికి. నాకు తెలియకుండా నువ్వు ఇంట్లో ఎవరినో ఉంచుకున్నావని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. నేను వెళ్ళంగానే వాడు రావడం, నువ్వు వచ్చేటానికి మనం పంపించేస్తున్నావంట. అది తెలిసి ఎక్కడ దాచావని వెతుకుతున్నా. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎవడో ఎదవ ఏదో వాగాడని మీరొచ్చి నన్ను అనుమానించి ఇల్లంతా వెతుకుతున్నారా? ఏంటే నువ్వెవరిని ప్రేమించకుండా ఎవరితో తిరిగినట్టు నిజాయితీగా ఆడపిల్లలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది మీకు? మీకు ఎలా కనిపిస్తున్నా? పిచ్చి పట్టినలా మాట్లాడకండి. అయినా నేను ఎవరిని ప్రేమించలేదు అని చెప్పలేదు. అలా అని ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా అంటే కూడా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? నువ్వే అన్నావుగా పెళ్లికి ముందు నేను ఒకరిని ప్రేమించానని. అది మీరు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను. పెళ్ళయ్యాక మన మధ్య ఎలాంటి కలహాలు రాకూడదని, మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని చెప్పాను. కానీ అదే విషయం పట్టుకొని 2 సంవత్సరాలుగా నన్ను అనుమానిస్తూ బాధ పెడతారు అనుకోలే. అబ్బో చాలేగా నాపు. ఎవడికి తెలుసు పెళ్లికి ముందే చెప్తే పాపం నా దగ్గర నిజాయితీగా నిజాలు చెప్పింది. మంచిది అని నేను అనుకుని అపోహలోనే ఉంటే నన్ను పిచ్చోని చేసి వాడిని అదే నీ ప్రియుని పిలిపించుకుందా నాకు తెలియకుండా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావేమో. కానీ నేను నువ్వు అనుకునేలాంటి కాదు. నేను నా నీడనే నమ్మను. నిన్నెలా నమ్ముతా అనుకున్నావే? మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే మన పెళ్లికి ముందే మీకు ఆ విషయం ఎందుకు చెప్తాను? మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ తిరిగి నన్నే తప్పు పడతారని అస్సలు అనుకోలేదండి. బాగానే నటిస్తున్నావే. ఆయన నటనలో బాగా ఆడితేరావు. నీకు నటించిన పెద్ద పనేం కాదులే. సర్లే గాని ఎక్కడ దాచావో చెప్పు మర్యాదగా. నేను దాయడం ఏంటండి? ఎవరిని దాస్తా? ఎందుకు అలా అంటున్నారు? చూడు, ఇన్ని రోజులు భరించా, బాగానే చూసుకున్నా, కానీ నీ బుద్ధి మారలేదు. మంచితనంగా అడుగుతున్నా, మర్యాదగా చెప్పు. కోపం తెప్పి మాకు చెప్తున్నా. నిజమే అండి, ఎవరూ లేరు. నేనే తప్పు చేయడం లేదు. మీరు తప్ప నాకు ఇంకెవరు వద్దు. నువ్వు ఇలా అడిగితే చెప్పవే. ఆపండి, ఆపండి, ఎవరు మీరు? ఆగండి, ఆగండి. అమ్మా, 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 అమ్మా. నిజం తెలుసుకోకుండా చెప్పుడు మాటలు వింటే ఆవేశంలో అనర్థం జరుగుతుంది. తర్వాత బాధపడ్డా ఉపయోగం ఉండదు. దయచేసి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించండి.